ఇక్కడ పరిశుద్ధాత్మ ఇచ్చిన వాక్యము, తండ్రి అయిన దేవుడిచ్చిన వాక్యము, కుమారుడైన దేవుడిచ్చిన వాక్యము, ఇది దేవుని వాక్యము వ్రాయబడి ఉన్నది అని మనం ఎప్పుడైతే లిఫ్ట్ చేసి ఎత్తి సాతానును కొడతామో చెప్పండి, సాతాను వలన వచ్చిన పాపము, పాపం వల్ల వచ్చిన పాప ఫలితము, ఇంకా ఇబ్బందులు, శోధనలు, వీటన్నిటినీ మనము జయించదము గాక. ఎంతమంది ఈ రోజు నుండి అపవాది మీద బాణాలు వేసేటప్పుడు ప్రతి రిఫరెన్స్ పిన్ పాయింట్గా చెప్పి చేయాలనుకుంటున్నారు? ఒకసారి చేతులు పైకెత్తండి, చెయ్యండి. అద్భుతములు చూచెదరుగాక. యేసుక్రీస్తు ప్రభు 3 బాణాలు వేశాడు. ఎన్ని బాణాలు వేశాడు? 3 బాణాలు వేశాడు. మొదటి బాణం ఏంటి? మానవుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించిన అనేది మొదటి బాణం. రెండో బాణం ఏంటి? నీ దేవుణ్ణి నీవు శోధింపవలదు అని వ్రాయబడి ఉన్నదని రెండవ బాణం. మూడవది, నీ దేవునిని మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని మూడవ బాణము. హల్లెలూయా. అయితే ఇక్కడ సాతానును, శోధనను, పాపమును, శ్రమను కనబడినప్పుడు మన జీవితంలో ఈ 3 వాక్యాలను ఎత్తిపట్టి వాడు శిరస్సును ఖండించదుముగాక, వాడి మీద అగ్ని బాణములు వేయుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు బాగా ఆలోచన. ఉదాహరణకు ఒక విషయం చెప్పాలా, మీ అందరికీ ఎలుకబంటి తెలుసు కదా. ఈ ఎలుకబంటి మీద బాగా ఆలోచించండి. కర్ర పట్టుకుంటే భయపడదంట, రాయి పట్టుకుంటే భయపడదంట. హల్లెలూయా. అగ్నిని చూస్తే పారిపోద్దంట. కారణం ఏంటంటే ఆ అగ్ని వలన దాని వెంట్రుకలు కాలిపోతాయనే భయం ఉందంట దానికి. అందుకని చెప్పండి, ఆ అగ్ని చూసినప్పుడు ఏమైపోద్ది చెప్పండి? ఎలుగుబంటి పారిపోతా ఉంది. హల్లెలూయా. అలాగే అపవాదికి ఏది కావాలో ఆ బాణము, ఆ వాక్యమును మన మీద, ఆ దాని మీద మనము సంధించదుము గాక. దేవుని వాక్యమే మన కాపుదల. పక్కన వాళ్ళకి చెప్పండి గట్టిగా, గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా కాపుదల అని అడగండి. ఎలా కాపుదల? మార్కు సువార్త 8వ అధ్యాయం 33వ వచనం చూద్దాం. మార్కు సువార్త 8వ అధ్యాయం 33వ వచనం. అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి, సాతానా, నా వెనుకకు పొమ్ము. నీవు మనుషుల సంగతులను నమస్కరించుచున్నావు, కానీ దేవుని సంగతులను మనస్కరింపకున్నావని పేతురును గద్దించెను. చూడండి, సాతానుని ఏం చేయాలో మనము? వెనక్కి పొమ్ము అని వాడిని గర్దించాలా. ఎందుకంటే ముందు మన ప్రభు ఉంటాడు గనుక వాడు ఎక్కడికి వెళ్ళి దాక్కోవాలి? గడి చెప్పండి, వెనక్కి పారిపోవాలా. ఎలాగో మీరు ప్రభువుని ఎదిరించెదరుగాక. మీరు చాలాసార్లు నేను ఈ సమస్యను, ఈ శోధను, ఈ ఇరుకును జయించలేకపోతున్నాను, ప్రార్థన చేసినా, విశ్వాసంగా ఉన్నా, ధైర్యంగా ఉన్నా, ఎన్నిసార్లు కొన్నిసార్లు శోధన జయించలేకపోతున్నాం. కారణం ఏంటి అంటే చెప్పండి, బాణము, వాక్యం అనే బాణము లేక. ఈరోజు విశ్వాసములో, ప్రార్థన ద్వారా, విశ్వాసము ద్వారా, యేసునందు ధైర్యముతో మీరు జయించలేని శోధనలు, జయించలేని సమస్యలు ఈ వాక్యం అనే బాణముతో అపవాది మీద సంధించి జయించెదరుగాక. హల్లెలూయా. ప్రభు ఎలాగైతే పో అనగానే వాడు పారిపోయాడో, ఈరోజు నీ మీద నుండి కూడా వాడు పారిపోవునుగాక. హల్లెలూయా. కాబట్టి విశ్వాసి, ప్రభువుని నమ్ముకున్న వ్యక్తి ఏం చేయాలో చెప్పండి? వాక్యాన్ని చేతపట్టుకోవాలా. వాక్యం అనే బాణాన్ని చేతపట్టుకోవాలా. సమస్యకు తగ్గట్టుగా వాక్యాన్ని మనం చదువుకోవాలి. హల్లెలూయా. బైబిల్లో అనేకమైన వచనాలు ఉన్నాయి, అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఆర్థిక సమృద్ధికి ప్రార్థన చేయడానికి మనము ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఉందని ప్రార్థన చేయగలుగుతామా? చెప్పండి. ఆర్థిక సమృద్ధికి ఏం ప్రార్థన చేస్తాం?
నా మందిరముల ఆహారమునున్నట్లు నువ్వు దశంభాగమును తీసుకొని వచ్చి నన్ను శోధించిన ఎడల ఆకాశ పక్షులు నీ పంటను తినివేయి పురుగును గర్దిస్తాను, అకాల ఫలములు రాలకుండా కాచి కాపాడుతాను, ఆకాశ వాకిళ్ళు విప్పుతాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందున మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. నేను దరిద్రుడిగా పుట్టిన మిమ్మలను యెహోవా ఆశీర్వాదము, మరుగైన ధనము, జనముల ఐశ్వర్యము, సముద్రపు వ్యాపారము నీ వైపుకు త్రిపుతా అనే వాక్యాలను, అనే బాణాలను మనం ఎత్తిపట్టాలి. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఏ సమస్యలో ఉన్నావో దానికి సంబంధించిన బాణాన్ని నువ్వు సిద్ధపరచుకొని వినియోగించాలి. హల్లెలూయా. ఒకవేళ చదువుతున్నప్పుడు జ్ఞాపకం ఉండక అజ్ఞానంలో ఉంటే, యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది, జ్ఞానము కొదవగా ఉంటే నా దగ్గరకు వచ్చి ప్రార్థించండి, నేను మీకు జ్ఞానం ఇస్తా. ఇక్కడ చాలామంది తల్లులు ఉన్నారు, బిడ్డలు చదవక అజ్ఞానములో ఉంటే వారి కొరకు ప్రార్థన చేసిన తర్వాత బిడ్డలు బాగా చదువుతున్నారు అన్న తల్లులు ఒకసారి చేతులు పైకెత్తండి. అతన్ని బాగా చేతులు పైకెత్తండి ఒకసారి. ఉన్నారా? ఒక్క అనితా సిస్టర్ కనపడతా ఉంది. మీరు ఆలోచించండి, ఇప్పుడైతే బిడ్డల కొరకు మీరు ప్రార్థిస్తారో దేవుని జ్ఞానముతో వారు చదువుతారు, లేకపోతే భారం మోయటమే వాళ్ళు. ఆ పుస్తకాల బరువు వీళ్ళకన్నా ఒక 10 కేజీలు ఎక్స్ట్రానే ఉంటుంది. ఇంకేం చేయాలంటే వాళ్ళకి ట్రాలీ ఇవ్వాలి, ట్రాలీ ఇస్తే లాక్కుని వెళ్తారు మోయకుండా. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క జ్ఞానం, కాబట్టి సమస్యకు తగ్గ బాణం కావాలా? పక్కన వాళ్ళకి చెప్పండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. యుద్ధోపకరణములు ఎలాంటివంట? శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలనంత బలము, దేవుని ఎదుట ప్రతి దుర్గములను పడద్రోయ జాలనంత శక్తి కలిగిన యుద్ధోపకరణాలు. అదే వాక్యం అనే బాణము. గట్టిగా చెప్పండి, అదే గట్టిగా చెప్పండి, వాక్యం అనే బాణం. హల్లెలూయా. కాబట్టి యుద్ధోపకరణాలు, ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములతో నీవు నిలబడుదువు గాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీవు వాక్యమును ఎత్తుకొని సాతానును ఎదిరిస్తే నీ మార్గములో నుండి, నీ వ్యాపారములో నుండి, నీ చేతి పనిలో నుండి వాడిని నువ్వు ఎదిరించి వెళ్ళగొట్టుదువు గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనము తప్పించుకునే మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు ఈరోజు. శత్రువు దగ్గర నుండి, శ్రమ దగ్గర నుండి, అవమానము దగ్గర నుండి, పాపము దగ్గర నుండి. పక్కన వాళ్ళకి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాక్యాన్ని మీరు ఏం చేయాలా? ఎత్తిపట్టాలా అని వ్రాయబడి. ఉదాహరణకి ఎవరైనా పాపములో పడిపోతే సాతానును ఎదిరించడానికి, సాతాను మీద అగ్ని బాణం వేయడానికి ఏం చదవాలా? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. కాబట్టి ఈ వాక్యాన్ని మనం ఎత్తి పట్టినప్పుడు అపవాదిని పడవేయుదుముగాక, అపవాదిని జయించుదుముగాక. ఎక్కడైతే వాడు పడవేశాడో అక్కడే బయటికి వచ్చుదువుగాక. చదవండి, చదవండి. ద్రాక్ష తోటలోని యెషయా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం 18 చూడండి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను. చెప్పండి, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను హిమము వలె తెల్లబడును. ఈ మాట ఎవరైతే పాపములో ఉన్నవారు ఎత్తి పట్టి అపవాది మీద సంధిస్తారో, ఆమె చెప్పండి, దేవుడు వారిని నీతిమంతులుగా, పాపమును జయించేవారిగా. సాతాను వలనే పాపం వచ్చింది, పాపం వలనే శిక్ష వచ్చింది, శిక్ష వలనే శోధనలు, వేదనలు, దుఃఖము, మరణము, బాధ అన్నీ వచ్చినాయి. సాతాను లేకపోతే పాపము లేదు, పాపము లేకపోతే శిక్ష లేదు, భారము లేదు. అందుకనే అంటున్నాడు, అపవాది మీద మీరు బాణం వేయండి. మీరు ఎవరైతే పాపములో పడ్డారో వాళ్ళ మీద మీరు బాణం వేస్తారు. ఎవరి మీద వేయాలా? అపవాది మీద వేయాలా. వాక్యమనే బాణాన్ని వాడి మీద వేసినప్పుడు
పాపములో ఉన్న వారిని బయటికి తెస్తాడు, రోగములో ఉన్న వారిని బయటికి తెస్తాడు, దరిద్రములో ఉన్న వారిని బయటికి తెస్తాడు, శోధనలో ఉన్న వారిని బయటికి తెస్తాడు. కాబట్టి బాణములు యేసు ప్రభువు సాతాను మీద సంధించినట్లు ఈరోజు కూడా నువ్వు సాతాను మీద సంధించదువు గాక.